జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి ప్రోగ్రాం పెట్టుకోగానే హెలికాప్టరు ల్యాండింగ్కి పర్మిషన్ ఎవరు? అతను ఎవడో చెప్తున్నాడు, మేము 100 మీటర్ల హెలిప్యాడ్ ఇస్తే ఛాలెంజ్ చేస్తున్నా, 100 మీటర్లో మీరు మార్కెట్ యార్డ్కి బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్కి 100 మీటర్లో మీరు పర్మిషన్ ఇచ్చుంటే చూపించండి. తప్పుడు మాటలు, విష ప్రచారం, అబద్ధాలు, అసత్యాలు. మాట్లాడుతూ వెంటనే క్యాబినెట్లో తీర్మానం చేస్తారు. క్యాబినెట్లో తీర్మానం ఏమని? జగన్ గారు బంగారుపాలెం వెళ్తున్నాడు కాబట్టి ఆ రోజు టేబుల్ ఎజెండాగా తీర్మానం చేస్తారు. 260 కోట్లు తోతాపురి మామిడి రైతుకి 4 రూపాయల సబ్సిడీ తరపున డబ్బు రిలీజ్ చేయడానికి ఆమోదిస్తున్నాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము అని చెప్పిన ఆమోదిస్తారు. వీళ్ళ సోకు చూడండి. అంటే ఎంతసేపు ఈ నారా చంద్రబాబు నాయుడికి, ఈ ప్రభుత్వానికి పబ్లిసిటీ యావ తప్పితే, అబద్ధాల ప్రచారం తప్పితే. నేను సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏబిఎన్, ఈటీవీ, TV5, 10 టీవీ, బీఆర్కే, ఎస్ఆర్కే, ఇంకా చాలా తోతాపూరి ఛానళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళందరికీ నేను అడుగుతున్నా, 9వ తారీఖు జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే 260 కోట్లు రిలీజ్ చేశామన్నారు కదా, ఇవాళ దాకా జీవో వచ్చిందా అని అడుగుతున్నా. ఇప్పటిదాకా నేను మాట్లాడుతున్నంతసేపు జీవో చూపించగలరా ఎవడన్నా? మీరు ఎత్తుక్కోండి, సెక్రటరియట్లోనే ఉంటున్నారు కదా మీరు అందరూ. ఈ 260 కోట్లకి జీవో వచ్చిందా? ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? నిన్న రాత్రి దాకా ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఉందా? దానికి బీఆర్ఓ రిలీజ్ చేశారా? ఎవరికన్నా ఇంతవరకు ఒక్కడంటే ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకి, ఒక్క మామిడికాయ రైతుకి 90% అసలు వీళ్ళ పైచం చూడండి, పక్కన కూర్చుంటారు, 3 కుర్చీలు వేసుకుని. ఇక్కడ ఒకడు చెబుతాడు, వ్యవసాయం అంటే తెలియనోడు, వ్యవసాయం అంటే ఎక్కడ ఏ పండుతుందో తెలియనోడు, ఎక్కడ రైతు కష్టంలో ఉన్నాడో ఒక్క ఊరు కూడా వెళ్ళనోడు, రైతు దగ్గరికి ఒక్కరోజు కూడా, దెబ్బతిన్న రైతాంగం దగ్గరికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వెళ్ళి పరామర్శించినటువంటి విచిత్రమైన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. 6,50,000 పంట పండేసింది, దాంట్లో 80% మేము కొనేసాము ఇప్పటికని మాట్లాడతాడు. ఈ పక్కనే ఉన్నాడు అంటాడు ఇంకొకడు, ఆ మంత్రి అంటాడు పోటర్ గీటర్ రాసుకుని, మేము 90% కొనేసామంటాడు. ఈడు 80% అంటాడు, ఈడు 90% అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతాడు మీడియాలో, కోట్ల మంది ప్రజలు చూస్తున్నాగా. ఆడు వెళ్తున్నాడని మాకు ఏదో అంటాడు, ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు జగన్ గారి గురించి. నేను అనలేనా? ఏరా బొరే అని మిమ్మల్ని అనలేనా? మీ భాష మళ్ళీ జగన్ గారికి సంస్కారం నేర్పుతాక మాట. జగన్ గారి జీవితంలో మైకులు లేకుండా కూడా ఎవరిని ఆడు ఈడని మాట్లాడటం, మైక్ లేకుండా కూడా 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మిమ్మల్ని సంబోధించడు. ఆఖరికి ఎవడైతే జగన్ ఆడు అని మాట్లాడాడో ఆడి గురించి కూడా జగన్ గారు 4 గోడల మధ్య కూడా ఆడు ఈడు అని మాట్లాడు. అతను, ఆయన అని మాట్లాడతాడు. మీలాంటి శత్రువుల గురించి కూడా మీరు మాట్లాడతారు. ఈ పక్కన ఆయనేమో 90% అంటాడు. ఎవడు నిజం? ఒకేసారి ఈ మంత్రిది నిజమా, ఆ మంత్రిది నిజమా అంటే వీళ్ళకి ఏంటంటే అబద్ధాలు చెప్పడం అలవాటై నోటికి వచ్చింది మాట్లాడతారు. ఎవడికన్నా ఒక్క రైతుకి 4 రూపాయలు ఇచ్చారా? మీరు 4 నయా పైసలు ఇచ్చారా? అమ్మఒడి ముక్కలు ముక్కలకి వేస్తున్నారు కదా, పేరుకేమో 13,000 అన్నారు,
అమ్మఒడిని. ఆ 13,000లో 65 లక్షల మందికో 60 లక్షల మందికి వేసామన్నారు. ఎవరికన్నా ఎంతమందికి కనీసం 1,00,000 మంది కన్నా 13,000 పండియా? ఇదో మాయా ప్రపంచం, మాయాజాలం, ఇంద్రజాలం. వేసామని చెప్తారు, ఒకడికి 2,000 పడతాయి, ఒకడికి 9,000 పడతాయి, ఒకడికి 5,000 పడతాయి, ఒకడికి 7,000 పడతాయి. 13,000 వేసాం, 60 లక్షల మందికి వేసాం. వారి డ్రామాలు మీ దగ్గర నేర్చుకోవాలి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దగ్గర ఎలా వంచాలి, ఎలా మోసం చేయాలి అనేది మీ దగ్గర నేర్చుకోవాలి. 60 లక్షల మందికి 83 లక్షల మందికి వేయాల్సిన చోట 60 లక్షల మందికి వేసామని చెప్పి 15,000 వేస్తామని ఎన్నికల ముందు చెప్పి ఎన్నికలు అయిన తర్వాత 13,000 వేసి సిగ్గు లేకుండా అది కూడా డబ్బులు మొత్తం వేయరు. ఎన్నాళ్ళు అయిపోయింది ఇయ్యకపోగా. ఇవాళ ఈ 4 రూపాయలు మామిడి రైతుకి ఎవరికి వేశారు, ఏ రైతుకి వేశారని చెప్తున్నాను. 4 పైసలు ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను. చూడండి, 6,80,000 లక్షల టన్నులు, 6,50,000 టన్నులు పంట పండింది. 80% కొనేసామని చెప్పని ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు.